అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24 మధ్య దళితుల్ని వంచడంలో, హింసించడంలో, హతమార్చడంలో ఒక బ్రాండ్గా మారిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే టక్కున గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా దళితుల మీద జరిగిన అన్యాయాలు, దాష్టికాలు, అరాచకాలు, అకృత్యాలు అన్నీ ఇన్ని కావని చెప్పాలి. ఎక్కడా కూడా సిగ్గుపడలేదు. చాలా దారుణంగా వేటాడి మరీ వేధించారు. అనేక సందర్భాల్లో దళితుల్ని హతమార్చినటువంటి ఉదంతాలను కూడా మనం ఏపీలో చూసాం. దానికి రాజకీయంగా ప్రోద్బలం అందించి అండగా నిలిచినటువంటి దుర్మార్గమైన నాయకత్వాన్ని అందించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి నిజంగా దళితుల పాలిట శాపంగానే చూడాలి. అందుకే యావత్ దళిత సమాజం జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకుంది, ఈసడించుకుంది. 2024లో తగిన గుణపాఠాన్ని సైతం చెప్పింది. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దళితుల పక్షం తీసుకుంటుందా, దళితులు బాధితులుగా ఉన్నటువంటి కేసుల్లో వారికి ఏమైనా న్యాయం జరుగుతుందా వంటి అంశాలు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో చూసాం డాక్టర్ సుధాకర్ని ఎంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి వేధించారనేది. చివరికి ఆయన ప్రాణం పోయే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చల్లారలేదంటే ఆ స్థాయిలో ఆయన దళితుల పట్ల కక్ష కడతారు. దళితులు ప్రశ్నించడాన్ని, నిలదీయడాన్ని ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేని నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కూడా అంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగాక కూడా ఆయన నేచర్లో ఏమైనా మార్పు వచ్చిందంటే రాలేదు. ఒక ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఘోరంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును కాపాడడానికి నిస్సిగ్గుగా ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళ అనంతబాబుకు శిక్ష పడుతుందా అంటే ఖచ్చితంగా పడే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సిట్ విచారణ 90 రోజుల్లో లోతైన విచారణ పూర్తి కాబోతోంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం కూడా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలనే ఆదేశాలను కూడా ఇచ్చింది. ఖచ్చితంగా రానున్న 90 రోజుల్లో ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ జరగబోతోంది. ఎమ్మెల్సీ అనంతబాబుకు నాడు గన్మెన్లు ఉన్నటువంటి వారిని కూడా ఇప్పటికే సిట్ బృందం విచారించింది. ఖచ్చితంగా అనంతబాబుకు ఎవరెవరు సహకరించారు వంటి విషయాలు కూడా ఈ విచారణలో నిగ్గు తేలబోతున్నాయనేది స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన దారుణమైన ఆలోచన విధానాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎస్సీల పట్ల జరిగే ఈ తరహా అకృత్యాల విషయంలో బాధితులుగా ఉన్న వారికి ప్రభుత్వ పరంగా సహకారం అందించాలి. దాన్ని కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అందించకుండా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని వేధించాడంటే ఎంత దారుణమైన మనస్తత్వాన్ని, విధానాన్ని ఆయన దళితుల పట్ల అవలంబించారనేది ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్తో పాటు నెలవారీ పెన్షన్లను కూడా అందిస్తుంది. మరోవైపు ఆ కుటుంబానికి 3 సెంట్ల ఇళ్ల స్థలంతో పాటు ఇంటిని నిర్మించే దిశగా కార్యాచరణ రూపొందిస్తుంది. మరోవైపు 2 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని కూడా అందించబోతోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం నాడు ఎమ్మెల్సీ అనంతబాబు కారణంగా దారుణంగా అతని కుటుంబం కూడా ఎఫెక్ట్ అయింది. ఇవాళ కూటమి ప్రభుత్వ నేతృత్వంలో వారికి న్యాయం జరిగే దిశగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు అనేవి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వంటి వారికి అట్టగింపుగానే మారే అవకాశం ఉంటుంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ తరహా దారుణాలు, దళితుల్ని వంచి హింసించడంలో ఆయనకు మించిన బ్రాండ్ నాయకుడు ఇంకెవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చాటుతోంది. థ్యాంక్ యూ.